గణేష్ చతుర్థి వస్తే ఆ సీజన్ మొత్తము వినాయకుడు ఎన్ని డేస్ ఉంటారో అన్ని డేస్ ఎవరో ఒకరు ఖచ్చితంగా పులిహోర అనేది ప్రసాదంగా తీసుకొని వస్తారు కదా. అండ్ మేము ఒకరోజు పులిహోర చేసుకొని వినాయకుడికి ప్రసాదంగా తీసుకెళ్ళామన్నమాట. అండ్ ఆ రెసిపీ చూపిస్తున్నాను. వీడియో లెంత్ బాగా ఎక్కువైంది, సో బాగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, అందుకే ఇట్లా గజిబిజి ఉంది. అండ్ రెసిపీ వైజ్కి వచ్చేస్తే మాత్రం చాలా సింపుల్, అందరూ చేసినట్టే. ఫస్ట్ కొంచెం చింతపండుని బాగా వాష్ చేసుకొని బాయిల్ చేయాలన్నమాట. ఆ బాయిల్ చేసింది గుజ్జు తీసుకొని అందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతుల పౌడర్ వేసి ఇంకా బాగా కొంచెం బాయిల్ చేయాలన్నమాట. తర్వాత అది మనము రైస్లో కలిపేసుకోవాలి. తర్వాత పోపు పెట్టేసి ఇది కూడా కలిపేసుకొని కొంచెం మంచిగా పులిహోర కలిపేసేయాలన్నమాట. అంతే, చాలా సింపుల్, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. అసలు దేవుడికి సమర్పించిన ప్రసాదం అయితే అసలు కొలతలు మనము తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా సరే అద్దిరిపోతాయి టేస్ట్ అయితే. అండ్ మీలో పులిహోర ఎంతమందికి ఇష్టం? బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.